పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పెద్దపీటలో రామాలయం వివాదం మరోసారి బగ్గుమంది. శ్రీరామనవమి వేడుకల వేళ అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటన సందర్భంగా పెద్దపీటలో ఒక్కసారిగా పరిస్థితులు అదుపు తప్పాయి. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని సందర్శించుకునేందుకు వచ్చిన రఘురామకృష్ణరాజును పెద్దపీట ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు. ఉధృత పరిస్థితులు పెరుగుతుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల రక్షణ నడుమ రఘురామకృష్ణరాజు ఆలయంలోని రాములవారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పర్యటన ముగించుకొని వెనుదిరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ చెలరేగింది. స్థానికులు అక్కడికి వచ్చిన భక్తులు హిందువులపైన కర్రలతోటి దాడికి దిగారు. ఈ దాడిలో పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. క్షేత్రగతుల వెంటనే పోలీసులు ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా ఉధృత పరిస్థితి కొనసాగుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు. నిందితులపైన కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. శ్రీరామనవమి రోజున భక్తి పరవశంతో ఉండాల్సిన పెద్దపీట ఈ రక్తపాతంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గోదావరి జిల్లా ఆకివీడి పెద్దపీటలో మరోసారి బగ్గుమన్న శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పెద్దపీటలో పరిస్థితి ఏ విధంగా ఉంది? సతీష్. చక్రి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అయితే శ్రీరామనవమి వేడుకలో జన సైనికులపై దాడి జరిగిందని చెప్పవచ్చు. ఆకివీడు పట్టణంలో పెద్దపేటలో శ్రీరామనవమి వేడుకలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయ దర్శనానికి వెళ్ళగా ఘటన వాతావరణం ఏర్పడింది. రామాలయంలో కేవలం నందీశ్వరుని మాత్రమే పూజించాలని చెప్పి రామునికి దండ వేయొద్దని కొంతమంది అయితే అక్కడ యువకులు మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిపై నియంత్రణ చర్యలు ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ వాహనాన్ని ముందు భారీగా ఎత్తున కూడా పెద్ద ఆందోళనకు దిగారని చెప్పవచ్చు. వాహనం ముందు భారీ ఎత్తున పెద్దపేట అధికారులు బటాయించారు. పోలీసులు వారికి కొంత తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్య తోపులాట జరిగింది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయాన్ని దర్శించి శ్రీరామునికి దండ సమర్పించిన తర్వాత మరొక రామాలయానికి వెళ్లిపోయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెనకాల డిప్యూటీ స్పీకర్ అనుసరిస్తున్న జన సైనికులపై దాడి చేసినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఈ క్రమంలో ఆవర అనిల్ తలకు దెబ్బ తగిలింది. ఆ దాడిని ఆపడానికి వెళ్లిన మరో జన సైనికుడికి మాత్రం ఈదు మీద కూడా బాగా గట్టిగా దెబ్బలు తగిలాయి. ఆందోళనకారులు దిగారు. ఇరు జన సైనికులు తీవ్ర గాయాలు కావడంతో గౌర అనిల్ నౌది ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. మరొక జన సైనికుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అలాగే ఇంకొక ఆయన కూడా మామూలుగా దెబ్బలు జరిగినాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అయితే ఈ సంఘటన